వెల్కమ్ బ్యాక్. మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు సినిమాలో ఉండే కొన్ని వరస్ట్ క్రింజ్ సీన్స్ గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. ట్రస్ట్ మీ, ఆ సీన్స్ చూసిన తర్వాత డైరెక్టర్ భూమి మీద కాకుండా ఆకాశంలో నుంచి తొంగి చూసి రాసాడేమో ఆ సీన్స్ అనిపించక మానదు. అటువంటి బ్రెయిన్‌లెస్ సీన్స్ అట్ ది సేమ్ టైమ్ యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా దానికి ఏమాత్రం సంకోచించకుండా జనాలే కదా చూసేస్తారులే అన్న గ్రాంటెడ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఆ సీన్స్ చేసి పడదొబ్బారేమో అనిపిస్తది. అండ్ కమర్షియల్ సినిమా అంటే చాలు ఏ దరిద్రం చేసినా వర్కౌట్ అయిపోద్ది అనుకుంటారేమో. లెట్స్ సఫర్ టుగెదర్. 5 షాకింగ్ ఇండియన్ తెలుగు మూవీ సీన్స్ యూ వోంట్ బిలీవ్ వేర్ అప్రూవ్డ్. నంబర్ 1, రా. హీరో కమ్ డైరెక్టర్ అయిన ఉపేంద్ర గారి ఐడియాలజీ గాని, ఆయన తీసే సినిమా కాన్సెప్ట్‌లు కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. నేను కూడా చాలా బాగా లైక్ చేస్తాను. బట్ 2001లో రిలీజ్ అయిన ఈ సినిమాలో చాలా అఫెన్సివ్ సీన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ సినిమాలో మన హీరో ఒక స్టూడెంట్ అండ్ వాళ్ళ బ్రదర్ ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల చచ్చిపోతాడు. దాని తర్వాత నుంచి మన హీరో అమ్మాయిల్ని వేటాడడం స్టార్ట్ చేస్తాడు. డిఫరెంట్ అమ్మాయిల్ని ప్రేమలో దించడం, వాళ్ళని రూమ్‌కి తీసుకెళ్ళి వాళ్ళు ఒక హై మూమెంట్‌లో ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసి నేను వర్జిన్ ఏమనుకుంటున్నావే అని అక్కడ కట్ చేసి వెళ్ళిపోతాడనమాట. ఇటువంటి మైండ్ సెట్ ఉన్న మన హీరోకి ఒక అమ్మాయి నచ్చుద్ది, ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి రివర్స్‌లో మన హీరోని ప్రేమించదు. అంతే ఇంక స్టార్ట్ చేస్తాడు చూడండి. ఈ హీరో ఈ సినిమాలో చేసే పనులు విలన్ కూడా చెయ్యడు. ఎందుకంటే హీరోయిన్ లిటరల్లీ టార్చర్ చేస్తాడు. ఈ సీన్ చూడండి. సో, అమ్మాయి ఇంక భరించలేక ఈ స్టెప్ తీసుకుంటదనమాట. ఆ రేంజ్‌లో అమ్మాయిని దారుణంగా హ్యూమిలేట్ చేస్తాడు. అండ్ క్లైమాక్స్‌కెళ్ళిన తర్వాత మన హీరో చెప్పే డైలాగులు చూడండి. భారతీయ పురుషుని నేను చెప్తున్నాను విను. ఐ యామ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియన్ మెన్. ఇక్కడ హీరో ఆడిష్టం వచ్చినట్టు ఏదైనా చేసేస్తాడు. క్లైమాక్స్‌కెళ్ళేసరికి మాత్రం వాడు లెక్చర్‌లో పీకుతాడు చూడండి. ప్రపంచంలో వాడంత మంచోడు ఉండడు. బట్ ముందు చేసినవన్నీ ఏమైపోయినాయి? పరివర్తన చెందాడా? మరి పరివర్తన చెందిన తర్వాత డైలాగులు పెట్టుకోవాలి గదా! నేను ఫస్ట్ నుంచి ఇంతే, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఇంతే అన్నట్టు యాక్టింగ్‌లో ఎందుకు మళ్ళా? నంబర్ 2, వజ్రాయుధం. హీరో కృష్ణ గారు అలాగే శ్రీదేవి కాంబినేషన్‌లో 1985లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె. రాఘవేంద్రరావు గారు డైరెక్టర్. ఈ సినిమాలో యాక్చువల్లీ మన హీరోకి రిచ్, యారగెంట్ హీరోయిన్ ఫాదర్‌కి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో హీరోయిన్‌ని ఏమీ చేయకుండానే నన్నేదేదో చేసేసాడు అని అందరి ముందు హీరో పరువు తీసేయడం జరుగుద్ది. దాని తర్వాత హీరో ఏం చేయాలి? దీని అంతటికి కారణమైన వాళ్ళ ఫాదర్‌ని 4 పీకి, లేకపోతే హీరోయిన్‌కి బుద్ధి చెప్పి అందరి ముందు తన నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి. బట్ మన హీరో ఏం చేస్తాడు? నైస్‌గా ఆ అమ్మాయి రూమ్‌లోకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసేసి అండ్ ఆ అమ్మాయి మెడలో ఒక తాళేసేసి, ఇది మన పెళ్లయిన తర్వాత శోభనం అనుకో, నువ్వేం ఫీల్ గాకు. అండ్ నువ్వు తప్పు చెప్పావు, ఇప్పుడు నిజం చేసినా. చూసినావా మగాడినంటే నేను. నాతో మళ్ళా పెట్టుకోక చెప్తున్నా. నువ్వు అక్కడ తప్పు చేయలే. నువ్వు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి గానీ, నువ్వు అబద్ధం చెప్పావు తప్పు చేయకపోయినా కాబట్టి నేనిప్పుడు తప్పు చేసి చూపిస్తా అన్నప్పుడు, ఇంక నువ్వు మంచోడివో, చెడ్డోడివో ఏం ప్రూవ్ చేసుకుంటావురా జనాలకి? అండ్ దీనికి తోడు వాళ్ళ శోభనం చేసుకుంటున్న టైంలో బ్యాక్‌గ్రౌండ్‌లో శివపార్వతుల డాన్స్. దాని తర్వాత ఏ అమ్మాయి అయినా తనకిష్టం లేకుంటే ఇదంతా చేసినోడిని ఏం చేస్తది? మన హీరోని ముక్కలుగా నరికేసి కేకలకి, గద్దలకెయ్యాలా? అసహ్యించుకుంటది. బట్ ఈ సినిమాలో తప్పంతా మా నాన్నదేనా? నీ తప్పనుకున్నాను ఇన్ని రోజులు. సర్లే ఏం చేస్తావు రేపే గదా! పెళ్లి చేసేసుకున్నా గదా! మాఫీ. సర్లే నువ్వు నేను భార్యాభర్తలం ఇంకా సెట్టు అన్నట్టుంటది. నంబర్ 3, మాస్. 'మాస్' అనే సినిమా ఒక మంచి కమర్షియల్ మూవీ. అందులో డౌటే లేదు. బట్ ఈ సినిమాలో మోస్ట్ అబ్జెక్షనబుల్ సీన్ ఏదైనా ఉందంటే అది జ్యోతిక మరియు నాగార్జున లవ్ స్టోరీ. ఈ సినిమాలో హీరో నాగార్జున ఒక అనాథ. సో పెళ్లి చేసుకుంటే ఒక తోడు దొరుకుతదని లవర్ వేటలో పడతాడనమాట. ఆ క్రమంలో జ్యోతికను ఒకడు ఏడిపిస్తూ ఉంటాడు. వాడిని పట్టుకోమని పోలీసులకి ఆర్డర్ ఇస్తున్న క్రమంలో సేమ్ షర్ట్ ఏసుకొచ్చిన నాగార్జునని స్టేషన్ తీసుకెళ్తారు. అక్కడ హీరోని కొడుతున్న క్రమంలో నేను ఏం తప్పు చేయలేదు, ఒకసారి హీరోయిన్‌ని పిలిపించి అడగండి అని అంటారు. అప్పుడు హీరోయిన్ ఆ స్టేషన్‌కొచ్చి ఈయన కాదు అని చెప్పడంతో ఆయన స్టేషన్ నుంచి బయటికెళ్ళిపోతాడు. బట్ హీరోయిన్‌ని చూసిన మరుక్షణమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇంతకుముందు జ్యోతికకి ఐ లవ్ యూ చెప్పినోడు కూడా ఇదే చేశాడు. తేడా ఏముంది ఇద్దరికి? ఆయన మీద కొంచెం కలర్ ఎక్కువ ఉన్నాడేమో ఈయన. అంతకు మించి తేడా ఏం లేదు. అది కూడా ఓకే. దాని తర్వాత తనకిష్టం లేదు, వెంట పడొద్దని చెప్పిన తర్వాత కూడా ఒక పెద్ద ఆటో యేసుకొచ్చి అందులో ఒక మైక్ సెట్ పెట్టి మరి ఊరందరికీ ఇనపడేలా చెప్తాడు ఆ అమ్మాయి నా లవరు అని. వితౌట్ హెర్ కన్సర్న్. అసలు ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అనవసరం. మనం మాత్రం హీరో ఎగ్గెళ్ళి అమ్మాయిని ప్రపోజ్ చేసేయాలి. మరి ఇంతకు ముందోడు కూడా అదే కదరా చేసింది. మరి వాడికి ఈడికి తేడా ఏంటి? దాని తర్వాత కొంచెం టైం అడుగుతాడు. అయినప్పటికీ పడకపోవడంతో హీరోయిన్ ముందుకెళ్ళి ఒక హాకీ బ్యాట్ తెచ్చుకొని
తల మీద చేతుల మీద కొట్టుకొని లిటరల్లీ హీరోయిన్ ని బ్లాక్మెయిల్ చేసి లవ్ ప్రపోజ్ చేయించుకుంటాడు. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. హీరో ఈ పని చేయకపోతే హీరోయిన్ ప్రపోజ్ చేయదు కదా. లిటరల్లీ వీడికి ఏమైపోద్ది, చచ్చిపోతాడేమో నేను లేకపోతే అని ఆ జాలితో లవ్ ప్రపోజ్ చేసినట్టే ఉంటది ఆ సీన్. ఈ ఎంటైర్ సినారియోలో మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు ఒక విలన్ ఇలా హీరోయిన్ కి ఇష్టం లేకుండా నేను చంపేసుకుంటాను అన్నా కూడా హీరోయిన్ ఆడికి భయపడి పారిపోతుంది. అటువంటిది ఈ సినిమాలో రివర్స్ హీరోయిన్ వెళ్ళి హీరోకి ఐ లవ్ యూ చెప్పుద్ది. పోనీ మన హీరో ఏమన్నా విలనా అంటే కాదు, వాడంత మంచోడు ఉండడు సినిమాలో. బట్ స్టిల్ ఇక్కడ ఈ పార్టీకి రాబడికి మాత్రం ఇలా వింతగా బిహేవ్ చేస్తాడు. నెంబర్ 4 సులన్. కొన్ని సినిమాలో హీరో ధనుష్ కొన్ని వియర్డ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు. హీరోయే, బట్ హీరోయా విలనా తేడా తెలియని క్యారెక్టర్స్ ఆయన చాలా చేశాడు. వాటిలో ఒకటి ఈ సులన్ మూవీ. ఈ సినిమాలో మన హీరో ఒక కాలేజ్ స్టూడెంట్ కనిపించిన అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. కళ్ళు కనిపించట్లేదు అన్న నెపంతో హీరోయిన్ పక్కన కూర్చుని దాన్ని లిటరల్లీ హెరాస్ చేస్తాడు. దాని తర్వాత వీడే ఆ కాలేజ్ స్టూడెంట్ వయసులో ఉన్న ఏడిపిద్దాం అయితే ఏంటి అన్నట్టు మాట్లాడతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనోడు చెప్పే డైలాగులు ఇవి. ఇట్లాంటి బట్టలు వేసుకుంటే నీ వెనకాల తిరిగేటోళ్ళు అలా ఉంటారు, ఫస్ట్ నువ్వు మారు అన్న లెక్చర్లు బీగుతాడు. బట్ అన్న నువ్వేం చేసావన్న స్టార్టింగ్ లో అప్పుడు ఫుల్ గానే బట్టలు వేసుకుంది కదా, అయినా ఎందుకు వదలలేదు. అండ్ ఇంకా ప్రాసెస్ లో ఒకడు లవ్ లెటర్ పట్టుకుని హీరోయిన్ దగ్గరకు వస్తాడు. అప్పుడు మన హీరో అక్కడికి వెళ్ళి ఇది నాది, ఇది నా సొంతం, ఇది నన్నే చూస్తుంది, నన్నే పీక్తుంది, ఇంకా ఎవరిని చూసినా సరే దాన్ని చంపేస్తా. టాక్సిసిటీ అంటారా దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో హీరోయిన్ తప్పే లేదు. అండ్ నువ్వు కూడా ఆడికి ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోద్ది, దాని జుట్టు పట్టుకు లాగి మరి ఇది నాది అని చెప్పక్కర్లేదు కదా. ఇట్లాంటి వరస్ట్ బిహేవియర్ ఉన్న అబ్బాయిని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుందో చూస్తూ బట్ హీరోయిన్ ప్రేమిస్తుంది. అండ్ ఇదే కాదు, ఇంకొక సీన్ ఉంటది. నువ్వెవరినైనా కొట్టేస్తావా అని హీరోయిన్ అడుగుద్ది. యస్ కొట్టేస్తా, అయితే నన్ను కొట్టు అనగానే సప్పని లాగి కొట్టేసి సారీ నేను అంతే అట్లనే కొట్టేస్తాను అన్న నెక్స్ట్ మినిట్ లో హీరోయిన్ హగ్ అండ్ కేస్. ఏం చెప్తాం, అసలు డైరెక్టర్ ఎలా ఆలోచించి రాశాడో, అసలు యాక్టర్స్ ఏమనుకుని ఇందులో యాక్ట్ చేశారో వాళ్ళకే తెలియాలి. నెంబర్ 5 బోలా శంకర్. మన మెహర్ రమేష్ గారు అప్పుడప్పుడు కొన్ని ఆనుమత్యాలు తీస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఆయన తీసే ఆనుమత్యాలు అనుకోండి. ఇంకా విషయానికి వచ్చేస్తే ఈ సినిమాలో ఖుషి సినిమా రీక్రియేషన్ ఉంటుంది. ఆ సీన్ ఇప్పటిదాకా కొన్ని వేల మంది చేసి ఉంటారు. అంత మంది చేసేసి వదిలేసిన తర్వాత మెగాస్టార్ తో ఆ సీన్ చేయించడంలో ఉద్దేశం ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. అండ్ ఈ సీన్ లో శ్రీముఖి అక్కడ కూర్చుని తన ఎక్స్పోజింగ్ తో మెగాస్టార్ ని ఇంప్రెస్ చేసే కార్యక్రమం పెట్టుకునే సీన్ ఏదైతే ఉంటుందో క్రింజ్ అనిపిస్తుంది. అసలు ఎంత క్రింజ్ అనిపిస్తుంది అంటే మన హీరో ఆ నర్వల్ షోని చూస్తూ ఎంజాయ్ చేయడం అండ్ శ్రీముఖి కావాలనే అలా చేయడం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాని ఇప్పుడు మెగాస్టార్ ఈ ఏజ్ లో దట్టు శ్రీముఖి లాంటి పర్సన్ పక్కన పెట్టుకుని చేయడం అనేదే పెద్ద బూతు. అసలు ఎలా మెహరాడ్ అంటే ఓకే, ఆయన ఇటువంటి గ్రేట్ ఐడియాస్ తోనే వస్తారు. బట్ చిరంజీవి గారు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నాకు. దాని తర్వాత శ్రీముఖి తాళాలు తన చీరలో పెట్టుకోవడం, దాన్ని మన మెగాస్టార్ వెళ్ళి లాగడం, దానికి శ్రీముఖి ఎక్స్ప్రెషన్స్ నా వల్ల కాదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి. దాన్ని కొట్టిన మరుక్షణమే హైప్ అని ఒకటి వస్తుంది, దాన్ని కూడా ఎక్కించండి. అండ్ ఒకసారి మా ఛానల్ చెక్అవుట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.